నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సుందర్ పిచాయ్తో ఏపీలో టెక్ పెట్టుబడులపై మంత్రి లోకేష్ చర్చ. రెపో కోత ప్రయోజనం కస్టమర్లకు అందించండి, బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్. ఫ్యూచర్ సిటీతో 13 లక్షల ఉద్యోగాలు, ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు. భారతీయ అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచేలాగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ ఓ ఆర్కిటెక్చరల్ అద్భుతంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. 13,500 ఎకరాల్లో 6 జోన్లుగా ఏర్పాటవ్వనున్న ఫ్యూచర్ సిటీతో 13 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని, ఆ నగరంలో 9 లక్షల మందికి ఆవాసం కల్పించబోతున్నామని తెలిపారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఫ్యూచర్ సిటీని కార్బన్ రహిత నగరంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీ యూఎస్ఏ మ్యాగ్నెట్ ఫర్ $3 ట్రిలియన్ తెలంగాణ అంశంపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఏఐ, హెల్త్ సిటీ, ఎంటర్టైన్మెంట్, క్రీడలు, డేటా సెంటర్, అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు అనే 6 జోన్లుగా ఫ్యూచర్ సిటీ ఉంటుందని వివరించారు. ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుతో ఫ్యూచర్ సిటీలో 13 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. 9 లక్షల మంది జనాభా నివాసానికి అనుగుణంగా గృహ నిర్మాణ సంస్థలు, నివాస సముదాయాలు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కార్యక్రమాలు మరో నెల రోజుల్లో ప్రారంభమవుతాయని ప్రకటించారు. డేటా సెంటర్ల కోసం ఫ్యూచర్ సిటీలో కేటాయించిన 400 ఎకరాల్లో వచ్చే ఫిబ్రవరి నెలాఖరులో నిర్మాణాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ జీరో కార్బన్ సిటీ ప్రపంచంలోనే ప్రఖ్యాత నగరంగా బాసిల్లుతుంది. ఇక్కడ కురిసే ప్రతి చినుకు భూమిలో ఇంకిపోయేలాగా రెయిన్ హార్వెస్టింగ్ జరుగుతుంది. భూగర్భ జలాలకు కొదవ లేకుండా చేస్తాం. ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాలలో నూతన పరిశోధనలు, మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాలు ఉంటాయని శ్రీధర్ బాబు వివరించారు. ఇక జీనోమ్ వ్యాలీ బియాండ్ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ ఇన్ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ ప్యానెల్ చర్చలలో లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుబంధంగా లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం రూపొందిస్తున్న లైఫ్ సైన్సెస్ పాలసీ 2.0 దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆవిష్కరిస్తామని ప్రకటించారు. దేశంలో వృద్ధికి ఉత్తేజం కల్పించడం కోసం రెపో రేటు కోత ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్ సంజయ్ మల్హోత్రా బ్యాంకులకు సూచించారు. మంగళవారం ఆయన ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండి, సిఇఓలతో సమావేశమైన సందర్భంగా ఈ విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పలు విడతల్లో రెపో రేటును ఆర్బీఐ 1.25 మేరకు తగ్గించింది. దాంతో ప్రస్తుతం రెపో రేటు 5.25% దిగి వచ్చింది. ఈ ఏడాదిలో దేశంలో బ్యాంకింగ్ రంగ స్వస్థత, కార్యకలాపాలు నిలకడగా మెరుగయ్యాయని అన్నారు. అయినప్పటికీ అవి నిర్లక్ష్య వైఖరి వీడి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రెపో కోతతో పాటు టెక్నాలజీని విస్తృతంగా వినియోగించడం ద్వారా మధ్యంతర వ్యయాలను తగ్గించి సామర్థ్యాలను పెంచుకోవడం, సుస్థిర వృద్ధికి మద్దతు ఇవ్వడం సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే బ్యాంకులు కస్టమర్ సేవలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలంటూ ఫిర్యాదులను తగ్గించి అంతర్గత వ్యవస్థలను పటిష్టం చేసుకోవడంపై దృష్టి సారించాలని మల్హోత్రా సూచించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ భేటీలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే హాజరయ్యారు. విశాఖపట్నంలోని $15 బిలియన్ పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నత స్థాయి బృందానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనుల ప్రారంభం, అమలుపై చర్చించారు. విస్టాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్, సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, క్యూలిబ్రేషన్,
టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు గూగుల్ CEO సుందర్ పిచాయ్. భారత్ లో క్లౌడ్ రీజియన్ల విస్తరణతో పాటు గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్ ద్వారా స్టార్టప్లకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో గూగుల్ ప్రకటించిన 15 బిలియన్లు విలువైన AI డేటా సెంటర్ అమెరికా వెలుపల అతిపెద్ద FDI కానుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చెన్నైలో ఫాక్స్కాన్ తో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా గూగుల్ డ్రోన్లు వింగ్స్ తయారవుతున్నాయని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో అక్రమ గ్రానైట్ రవాణా రోజురోజుకు మితిమీరిపోతోంది. 4 ఏళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో కుప్పం పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంతిపురం మండలం అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ క్వారీలను పరిశీలించి పర్యావరణానికి హానికరంగా ఉందంటూ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించారు. అలాంటి కుప్పం ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వంలో నడుస్తున్న క్వారీల కంటే ప్రస్తుతం అక్రమ క్వారీలు అడుగడుగునా వెలిశాయి. 4 రోజుల క్రితమే కుప్పంలో దాడులు చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమంగా తరలిసిన 2 గ్రానైట్ లారీలను సీజ్ చేశారు. సీజ్ చేసిన లారీల వ్యవహారాన్ని బయటకు పోకుండా గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అయితే ఆ లారీలు ఏ నాయకుడి అండతోనో విడిపించారు తెలియదు. కానీ అక్రమ వ్యాపారం బహిర్గతంగా చర్యలు గోప్యంగా ఉంచుతూ ఉండటం, ఇక అక్రమ క్వారీల అడ్డుకట్ట ఎలా సాధ్యమంటూ ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఆయన కళ్ళుగప్పి ఇలాంటి పరిస్థితి నెలకొనడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఈ స్థాయిలో అక్రమ గ్రానైట్ వ్యాపారం కొనసాగుతున్నా కూడా మైన్స్ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పర్యావరణానికి హాని చేసిన వారే అవుతున్నారని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొడికపూడి శ్రీనివాస మార్నింగ్ వాకింగ్ లో మెయిన్ రోడ్ లో తాపీ వర్కర్స్ తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న వారిని పరామర్శించి ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా వైద్య సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే డయాలసిస్ సెంటర్లో ఉన్న పేషెంట్లకు ప్రభుత్వం అందించే 10,000 రూపాయల పెన్షన్ అందుతుందా అని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే డయాలసిస్ సెంటర్లో పనిచేసిన సిబ్బంది డయాలసిస్ పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ భానుతేజకు ఎమ్మెల్యే సూచించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పుంగనూరు నియోజకవర్గంలో 1 కోటి సంతకాల సేకరణ ప్రక్రియ పూర్తయింది. సేకరించిన సంతకాల పుస్తకాలను ప్రత్యేక వాహనంలో చిత్తూరు వైసీపీ పార్టీ కార్యాలయానికి తరలించారు. ఈ నెల 18వ తారీఖున గవర్నర్కు అందజేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. డబ్బు దాహంతో చంద్రబాబు మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. 17 మెడికల్ కళాశాలను పప్పు బెల్లం కోసం కేవలం ₹1 అమ్మేస్తున్నారు. వైజాగ్ నగరంలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను 90 పైసలకే ప్రైవేట్ వ్యక్తులకు దానాదత్తం చేశారు. వైద్య విద్యను అభ్యసించేదానికి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పి పేదల కోసం ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయనట్లు భారతదేశంలోనే ప్రథమంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 వైద్య కళాశాలలు వాటికి సంబంధించి హాస్పిటల్స్ తీసుకొచ్చి వైద్యం కానీ విద్య కానీ పేదలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఏదైతే ఆలోచన చేశారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు
చేసింది ప్రతిదీ కూడా తిరగరాస్తూ అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలు కూడా మేము ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాము అని ఏ విధంగా వాళ్ళు చెప్పారో అది తీవ్రంగా అభ్యంతరకరంగా మనకందరికీ కూడా అనిపించింది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా మనం ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా వైద్య విద్య పేదలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదు, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు అని చెప్పి మనం ఈరోజు కోటి సంతకాల ఉద్యమానికి గత 2 నెలలకు ముందే నాంది పలికాం. అది నిర్మల ఈరోజు పూర్తయి మనం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు జిల్లా కార్యాలయానికి మన ఏదైతే దస్తూరీలు చేశారో, సంతకాలు పెట్టారో అవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పే కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు విశాఖపట్నంలో ఏ విధంగా 90 పైసలకే 50 కోట్లు 100 కోట్లు విలువ చేసే భూములన్నీ కూడా అప్పచెప్తా ఉన్నారు. ఈ మెడికల్ కాలేజీలు కూడా కేవలం డబ్బుల దాహంతో చంద్రబాబు నాయుడు, వారి కుమారుడు, వారి మంత్రివర్గంలో ఉండే సభ్యులు డబ్బుల దాహంతో ఇవి అమ్ముకోవాలా, సొమ్ము చేసుకోవాలా అని చెప్పి కేవలం ఈ రాబోయే రోజుల్లో మనం చూస్తాం. కేవలం రూపాయికి 2 రూపాయలకి ఇచ్చే పరిస్థితి ఏదే విధంగా అయితే 100 కోట్లు చేసే భూములకు ఉన్నాయో ఆ విధంగానే ఇవి కేవలం పప్పు బెల్లాలకు అమ్మేసే పరిస్థితి 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకిస్తూ ఉన్నాము. దశల వారీగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని చెప్పి మనం ఏదైతే కంకణం కట్టుకున్నామో ఈరోజు జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడికి ఈ సంతకాలు చేసిన బుక్కులన్నీ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు లేదా కోఆర్డినేటర్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 15వ తేదీ జిల్లా అధ్యక్షుడి దగ్గర నుంచి మనమందరూ కూడా అక్కడ పోయి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపడం జరుగుతుంది. 17వ తేదీ కానీ 18 కానీ ఇంకా నిర్ణయించబడలేదు. కాబట్టి నిర్ణయించిన తర్వాత ఆ రోజు గవర్నర్ గారిని కలిసి ఈ బుక్కులన్నీ కూడా కోటి సంతకాల బుక్కులన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుందని బీజేపీ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి వేణు అన్నారు. మాసైపేటలో గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులు పొందిన గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. బీజేపీ పార్టీకి చెందినటువంటి అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతానని తెలిపారు. ఊరంతా తిరగడం జరిగింది. గత 20 ఏళ్ల నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళను ఎంపీటీసీ, సర్పంచ్ గాను వాళ్ళనే గెలిపించారు. ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు కాబట్టి ప్రత్యేక నిధులు మరియు మాసపేట్ మండల కేంద్రంలో ఎంపీ గారి ఆఫీస్ కూడా ఉన్నది. ఏదైనా సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్సే కాబట్టి సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్ని విధాలా నేను దగ్గరుండి చేపిస్తానని చెప్పి ప్రజలకు మాట ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా నా వైపే మొగ్గు చూపుతున్నారు. అందరూ గుర్తించి ఈసారి బ్యాట్ గుర్తుకి ఓటేసి 2001లో బీసీ లేడీ రిజర్వేషన్ ఉండే అప్పుడు మా భార్యలో పడ్డది శోభ, పాపన్న గారి శోభ. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు బీజేపీ గత 2 టర్మ్ ప్రెసిడెంట్ చేసిండు వేణు, బీజేపీ తరఫున నామినేషన్ చేసిండు. అదేవిధంగా వేణు తల్లి ఎట్లయితే వర్క్ చేసిందో పాత పనులు అప్పటి వర్కులే అవే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా, మోరీలు కానీ, ట్యాంకులు కానీ. అదే విధేయకంగా వేణు తల్లి చేసినట్టే వేణు చేస్తాడు బీజేపీ తరఫున. రఘునందన్ రావు అండా ఉన్నది. 2 సార్లు బీజేపీ ప్రెసిడెంట్ చేసిండు, భారీ మెజార్టీ. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఏసీబీ వలలో చిక్కాడు. వెల్దండ మండలం చెక్కండపల్లి శివారులో నూతనంగా నిర్మించుకున్న ఇంటికి విద్యుత్ మీటర్ కోసం వెల్దండ మండలం విద్యుత్ ఇన్ఛార్జి ఏఈ వెంకటేశ్వర్లను సంప్రదించగా 20,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఊరికి దూరంగా ఇల్లు నిర్మించుకున్నందున ట్రాన్స్ఫార్మర్ కోసం అప్పటికే 60,000 రూపాయలు డీడీని చెల్లించిన సదరు వ్యక్తి 15,000కు బేరమాడుకుని మీటర్ కోసం లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఈ నెల 4వ తారీఖున ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని ఆ వ్యక్తితో కలిసి వలపన్ని ఫిర్యాదుదారుడి ఇంట్లోనే ఏఈ వెంకటేశ్వర్లు 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదే సమయంలో ఏఈ కార్యాలయం జడ్చర్లలోని తన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నామని కేసు నమోదు చేసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ డీఎస్పీ రామచంద్ర తెలిపారు. ఆ పని వర్క్ అంతా చేపించిన తర్వాత మీటర్ బిగించడానికి 20,000 డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చేశాడు ఏఈ గారు అని వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు.
ఆ కంప్లైంట్ మేము తీసుకొని ఆ ఏఈ గారి యాంటీసిడెంట్స్ అన్ని వెరిఫై చేసి అది చేస్తే ఆయన డిమాండ్ చేసింది కరెక్ట్ అని మాకు ఎవిడెన్స్ దొరికింది. తర్వాత ఈరోజు ట్రాప్లో భాగంగా కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఆయనతో 20,000 డిమాండ్ చేస్తే అంతా ఇచ్చుకోలేను అని చెప్పి 15,000 మాట్లాడుకొని ఈరోజు ఎవరైతే కంప్లైనెంట్ ఆయన ఇల్లు దగ్గర ఉన్నాడో ఏఈ గారు ఇన్ఛార్జ్ ఏఈ గారు వెంకటేశ్వర్లు ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో డప్పుకోవడం జరిగింది. మేము అక్కడే ఉండి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము పట్టుకోవాలి ఆఫీస్ ఈ ఆఫీస్ ఇక్కడ సబ్ స్టేషన్ తీసుకు ఇక్కడ రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా ఇతని ఇల్లు జడ్చర్లలో ఉంది. ఆ జడ్చర్ల పైన కూడా వేరే టీం పెట్టి సోదాలు కొనసాగిస్తున్నాము. ఈయన తీసుకున్న 15,000 రికవరీ చేశాము. కస్టడీలు తీసుకొని యాక్చువల్గా ఈ ఇన్ఛార్జ్ అయ్యి పోస్టు ఆయన సబ్ ఇంజనీరు ఇక్కడ ఖాళీ ఉంటే ఇన్ఛార్జిగా ఇచ్చారు ఏఈగా. కస్టడీలో తీసుకొని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ కంప్లైంట్ పేరు రివీల్ చేయొద్దని ఆయన రిక్వెస్ట్ చేయడం వల్ల చేయడం లేదు. ఎందుకంటే కంప్లైంట్ పేరు చేస్తే ఆయన మీద ప్రెజర్ పెడతారు, కేసు కొద్దిగా విత్డ్రా చేసుకుని అది అందుకే చెప్పడం లేదు. పట్టుకుంది ఎక్కడ సార్? కల్లకుర్తా వెళ్దాం ఎక్కడ? వెళ్దండి, ఇక్కడే అవుట్స్కట్స్లో పట్టుకున్నాము. ఓకే, మీ ద్వారా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఉమ్మడి మహబూబ్ నగర్ చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వాధికారి ప్రజల దగ్గర నుండి వారు చేయాల్సిన పనిని చేయకుండా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064. దానికి కాల్ చేసి కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వారు ఇచ్చిన కంప్లైంట్పై వెరిఫై చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఏసీబీ వారోత్సవాలు జరుగుతున్నాయి 3వ తారీఖు నుంచి 9 ఈరోజు వరకు. ఈ సందర్భంగా ఏసీబీ అఫీషియల్స్ అన్ని జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా పోస్టర్స్ తర్వాత స్టిక్కర్స్ అవన్నీ అంటించారు. ఆ పోస్టర్స్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ మీరు ఎవరైనా పబ్లిక్ స్కాన్ చేసి డైరెక్ట్ అందులో కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంటుంది, ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంటుంది. వాటి ద్వారా కూడా కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, దాడిలో నల్గొండ డిఎస్పి అంటే నేను, తర్వాత మహబూబ్ నగర్ స్టాఫ్ ఏసీబీ స్టాఫ్. నా పేరు జగదీష్ చందర్, డిఎస్పి నల్గొండ రేంజ్. నేను ఎందుకు వచ్చానంటే బాలకృష్ణ గారు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సుందర్ పిచాయ్తో ఏపీలో టెక్ పెట్టుబడులపై మంత్రి లోకేష్ చర్చ. రెపో కోత ప్రయోజనం కస్టమర్లకు అందించండి, బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్. ఫ్యూచర్ సిటీతో 13 లక్షల ఉద్యోగాలు, ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.